Welcome to another episode of Real Star Real Talks. మనల్ని ఎంటర్టైన్ చేస్తున్న యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. కానీ వారిలో మనకు ఇష్టమైన యాక్టర్స్ రియల్ లైఫ్ హైలైట్స్ చెప్పేది మన రియల్ స్టార్ రియల్ టాక్స్. ఈ వీక్ స్టార్స్ ఎవరిని అని మీరు ఆలోచిస్తున్నారా? మరెందుకు ఆలస్యం, షోలో అడుగు పెట్టేద్దాం. బికాస్ ది షో మస్ట్ గో ఆన్ కదా. వెల్కమ్ టు రియల్ స్టార్ రియల్ టాక్స్. ఆమె తెలుగు ఆమె అని చాలా మందికి తెలియదు. హిందీలో ఎక్కువగా యాక్ట్ చేసినందుకు హిందీ యాక్ట్రెస్ అని అనుకుంటారు. మేజర్తో మరోసారి మాయ చేసిన ఆ తలుక్కుమనే తార శోభితా ధూళిపాల. శోభిత రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో చూసేద్దామా మరి. ఇండియన్ మోడల్ అయిన శోభితకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అలా ఇష్టపడి యాక్టింగ్ను కెరియర్గా సెలెక్ట్ చేసుకొని చాలా స్ట్రగుల్ అవుతున్నారు. 2013లో మిస్ ఇండియా అందాల పోటీలో సెకండ్ ప్లేస్లో నిలిచారు శోభిత. అదే ఇయర్లో జరిగిన మిస్ ఎర్త్ ఇండియా పోటీల్లో ఇండియా తరపున ఈమె పోటీ చేశారు కూడా. మిస్ స్టైలిష్ హెయిర్గా, మిస్ అడ్వెంచరస్ అండ్ మిస్ ఫ్యాషన్ ఐకాన్, మిస్ టాలెంటెడ్, మిస్ డిజిటల్ డీవా, మిస్ డాన్సింగ్ క్వీన్గా ఆమె సెలెక్ట్ అవ్వటం చాలా గ్రేట్ కదూ. ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో పుట్టారు శోభిత. బ్రాహ్మణ అయిన శోభిత విశాఖలో కొంతకాలం చదువుకున్నారు. ముంబై యూనివర్సిటీలో చదువుకున్నారు. భరతనాట్యం, కూచిపూడి కూడా నేర్చుకున్న మంచి క్లాసికల్ డాన్సర్ శోభిత. మోడల్గా కింగ్ ఫిషర్ క్యాలెండర్ 2014లో ఆమె మెరిసిపోయారు. 2016లో ఫిల్మ్ కెరియర్ స్టార్ట్ చేశారు ఆమె. అనురాగ్ కశ్యప్ డైరెక్షన్లో వచ్చిన రమణ్ రాఘవ్లో ఫస్ట్ ఆమె స్క్రీన్ పైన కనిపించారు. కానీ తెలుగులో మాత్రం అడవి శేష్తో ఈమె గూఢాచారి వంటి హిట్స్ను ఇచ్చారు. భాష ఏదైనా చాలా ఈజ్తో యాక్ట్ చేస్తారు శోభిత. డైలాగ్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో ఈమెను ఎవరూ బీట్ చేయలేరనేలా ఆన్ స్క్రీన్ పర్ఫామ్ చేయడం శోభిత స్పెషాలిటీ. అడవి శేష్తో ఈ మధ్యనే వచ్చి సూపర్ హిట్గా ఆడుతున్న మేజర్ సినిమాలోనూ శోభిత యాక్ట్ చేశారు. దీంతో మరోమారు తన యాక్టింగ్ టాలెంట్తో ఆమె అదరగొట్టారనే ప్రశంసలు సంపాదించుకున్నారు. చెఫ్, కళాకంది, ది బాడీ, గోస్ట్ స్టోరీస్, సితారా వంటి హిందీ సినిమాల్లో శోభిత మంచి రోల్స్ ప్లే చేశారు. మేడ్ ఇన్ హెవెన్ అనే హిందీ వెబ్ సిరీస్లో అయితే తన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. సినిమాలు, వెబ్ సిరీస్లతో ఏడాదంతా బిజీగా ఉండే యాక్టర్స్ల పేర్లు చెప్పమంటే శోభిత ఈ విషయంలో టాప్లో ఉంటారు. అన్నట్టు మన శోభిత పాన్ ఇండియా స్టార్ కూడా. తెలుగు, తమిళ్, మలయాళం, ఇంగ్లీష్, హిందీలో యాక్ట్ చేస్తూ తన సత్తా చాటుకుంటున్నారు. పొన్నియిన్ సెల్వన్ అనే భారీ బడ్జెట్ తమిళ సినిమాలో శోభిత యాక్ట్ చేస్తున్నారు. మంకీ మ్యాన్ అనే ఇంగ్లీష్ మూవీలోనూ శోభిత యాక్ట్ చేశారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2016లో క్రిటిక్స్ చాయిస్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ నామినేషన్ను సాధించుకున్నారు శోభిత. రమణ్ రాఘవాలో ఆమె ఆ రేంజ్లో యాక్ట్ చేశారు మరి. కాకపోతే ఆమె ఎదురు చూస్తున్న మంచి హీరోయిన్ రోల్స్ మాత్రం ఆమెకు ఇంకా దక్కలేదు. అలాంటి మంచి సినిమా ఒక్కటి తన ఖాతాలో పడితే ఇక శోభిత తన డ్రీమ్ను సాధించుకున్నట్టే. ఇండియన్ సూపర్ మోడల్గా ఆమె పెద్ద పెద్ద బ్రాండ్స్కు పనిచేశారు. ఫ్యాషన్ అండ్ జ్యువెలరీ డిజైనర్స్కు ఈమె ఫేవరెట్ మోడల్ కూడా. ఫెమినా, మండేట్, హై బ్లెడ్స్ వంటి ఫ్యాషన్ మ్యాగజైన్లో కవర్ స్టోరీ గర్ల్గా కూడా ఎదిగారు. మోడలింగ్ కంటే యాక్టింగ్ని ఈమె ఎక్కువగా ఇష్టపడతారు. మల్టీ లాంగ్వేజెస్లో యాక్ట్ చేసి పాన్ ఇండియా స్టార్గా శోభిత టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్ల మధ్య షటిల్ అవుతూనే ఉంటారు.
సినిమాల్లో తెలుగు అమ్మాయిలకు ఛాన్స్లు ఇవ్వరనే విషయాన్ని తాను నమ్మనంటోంది శోభిత. తనకు తెలుగులో బాగానే అవకాశాలు ఉన్నాయని క్లారిఫై చేశారు శోభిత. అంతేకాదు, తనకు ఎలాంటి బౌండరీస్ లేవని, స్టోరీ అండ్ తన రోల్ ఇంప్రెస్ చేస్తే చాలు ఏ లాంగ్వేజ్ అయినా ఓకే చేస్తానని చాలాసార్లు చెప్పారు. రోల్ డ్యూరేషన్ కాకుండా జస్ట్ ఆ పాత్రకు స్టోరీలో సరైన ప్రయారిటీ ఉంటే చాలు యాక్ట్ చేస్తాను అంటారు. కూరలో కరివేపాకులా కాకుండా ఉప్పులా ఉండటం తనకు చాలా సంతోషాన్ని ఇస్తుందని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయటం ఆమె ఫాలోవర్స్ను ఇంప్రెస్ చేస్తోంది. శోభిత ఇంకా సింగిల్ గా ఉన్నారు. గతంలో ఫ్యాషన్ డిజైనర్ ప్రణవ్ మిశ్రాతో ఆమెకు అఫేర్ ఉందని బస్ బాగానే ప్రచారంలో ఉంది. పాస్తా అంటే ఇష్టపడే శోభితకు మనాలి ఫేవరెట్ వెకేషన్ స్పాట్. కాస్త లీజర్ దొరికితే చాలు ఆమె గిటార్ వాయిస్తారు. అంతేకాదు, పుస్తకాల పురుగైన శోభిత లిటరేచర్కు చాలా టైం స్పెండ్ చేస్తారు. ప్రెజెంట్గా మేడ్ ఇన్ హెవెన్ సీజన్తో పాటు ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం సినిమాల్లో రిలీజ్లకు శోభిత సినిమాలు రెడీలు అవుతున్నాయి. సో మరి ఇదే అండి ఈనాటి రియల్ స్టార్ రియల్ టాక్స్. మరో ఎపిసోడ్లో మళ్ళీ మేము ముందుంటా. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రియాంక సైనింగ్ ఆఫ్. బాయ్.